పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గతంలో ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనమయ్యేది. 2011లో పలకరించిన పరాజయాలు ఈ ధోరణిలో మార్పు తెచ్చాయి. ఫలితంగా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా యువ కథానాయకుల్లో ఈ వేగం బాగా కనిపిస్తోంది. సినిమా మీద సినిమా చేస్తూ మంచి జోరు మీదున్న ఆ యువ హీరోలు ఎవరో, వాళ్ళ ప్రాజెక్టులేంటో చూసొద్దాం పదండి. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. ఎంత తక్కువ సినిమాలు తీస్తే అంత పెద్ద హీరో, సినిమాలు ఎంతకాలం సాగదీస్తే అంత పెద్ద దర్శకుడు. నిన్న మొన్నటి దాకా తెలుగు పరిశ్రమలో చాలా మంది ఆలోచన ధోరణి ఇలానే ఉండేది. సినిమాలు కూడా అలాగే పొదుపుగా వచ్చేవి. గత ఏడాది వరుసగా పలకరించిన పరాజయాలు, మంచి విజయాలు సాధించిన డబ్బింగ్ చిత్రాలు ఈ ఆలోచనను మార్చేశాయి. వరుస సినిమాలు తీసే దిశగా ఆలోచన రేకెత్తించాయి. నువ్వు మీ మామ కలిసి నన్ను సెకండ్ హ్యాండ్ దానికి జాయిన్ చేస్తారా? Why are you guys following me? పెద్ద మాయల్ మరాఠీలో ఉంది. ఇక్కడి నుంచి మీ ఫోకస్ దీని మీద పెట్టండి. బాగున్నాడంటే ఈడే గనక ఇండియాలో పుట్టిన. నాది ఇండియానే. దరిద్రం కాకపోతే ఇంత బతుకు దీన్ని ఫాలో అవుతున్నావు ఏంటండి? వదలవా వెళ్ళిపోతుంది. ఏంటి మొన్న నేను నిన్న ఇది, ఈ రోజు అది. నీలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం. భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను నీకు లైన్ వేస్తున్నాను. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఖలేజా వరకు ఈ కథానాయకుడు సినిమాల విషయంలో చాలా పొదుపు పాటించాడు. అనంతరం వచ్చిన దూకుడు, ఆ వెంటనే వచ్చిన బిజినెస్ మ్యాన్ మహేష్ ఆలోచన తీరును మార్చేశాయి. ఫలితంగా ప్రిన్స్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ కథానాయకుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో శివం చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మొదటి నుంచి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దూకుడు లాంటి విజయాన్ని అందుకున్న శ్రీను వైట దర్శకత్వంలో బాద్షాగా కనిపించబోతున్న తారక్, గబ్బర్ సింగ్ విజయంతో జోరు మీదున్న హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. కందిరేగ లాంటి విజయాన్ని అందుకున్న సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మించబోతున్న ప్రాజెక్టుకు సైతం ఈ కథానాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. జులైకి ముందు కెరీర్ లో వరుస పరాజయాలు చవిచూసిన అల్లు అర్జున్ సైతం సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. జులై విజయం తర్వాత ఈ కథానాయకుడి ఆలోచన విధానం మారిపోయింది. ఒకే సినిమా మీద ఎక్కువ సమయం కేటాయించకుండా తక్కువ సమయంలోనే జాగ్రత్తగా ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో ఆడిపాడనున్న ఈ కథానాయకుడు ఎవడు సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. అనంతరం సురేందర్ రెడ్డితో కలిసి రేసు గుర్రంలా పరిగెత్తే పనిలో ఉన్నాడు. వీటితో పాటు మరో 2 ప్రాజెక్టులు సైతం త్వరలోనే బన్నీ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పతే ఆరెంజ్ తో ఓ రేంజ్ విజయం అందుకుందామని చేతులు కాల్చుకున్న రామ్ చరణ్ సైతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది బాక్సాఫీసు దగ్గర రచ్చ చేసిన ఈ కథానాయకుడు వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. వివి వినాయక్ తెరకెక్కించిన నాయక్ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుంటే ఆ వెంటనే బాలీవుడ్ సినిమా జంజీర్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎవడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈలోపే మరో 2 ప్రాజెక్టులు ఈ కథానాయకుడి ఖాతాలోకి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రేమ కథలతో మంచి విజయాలు అందుకున్న నాగచైతన్య మాస్ విజయాల వేటలో తడబడుతున్నాడు. ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో ఆటోనగర్ సూర్యగా కనిపించబోతున్న ఈ కథానాయకుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రేమ కథల మీదే దృష్టి పెడతానని చెబుతున్నాడు. సునీల్తో కలిసి బలే తమ్ముడుగా కనిపించబోతున్న చైతు కథలో ఏఎన్ఆర్ ఫ్యామిలీ సినిమా కూడా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆటోనగర్ సూర్యపైనే నాగచైతన్య ఆశలన్నీ ఉన్నాయి. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం, మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. రెబల్ సినిమా ద్వారా సమయం కెరీర్ వృధా చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇకపై అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చేశాడు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ కథానాయకుడు ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించబోతున్న భారీ జానపద చిత్రంలో నటించబోతున్నాడు. అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రాజమౌళి సినిమా పూర్తయ్యాక ప్రభాస్ నుంచి అభిమానులు మరిన్ని సినిమాలు ఆశించవచ్చు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డోడ్. మిగతా కథానాయకులందరి పరిస్థితి ఒకలా ఉంటే మాస్ మహారాజా రవితేజ కెరీర్ ఇంకోలా ఉంది. గత ఏడాది రవితేజ నటించిన వరుస సినిమాలు వేగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతే వేగంగా వెనుదిరిగాయి. అందుకే కాస్త ట్రెండ్ మార్చి సరికొత్త ఆహార్యంతో సారొచ్చారు అనిపించబోతున్నాడు రవితేజ. ఈ సినిమా తర్వాత బలుపు చూపించేందుకు సిద్ధమవుతున్న రాజావారు త్వరలోనే జింతాతా చితాచిత సినిమాలోనూ నటించబోతున్నాడు. ప్రస్తుతం మాస్ రాజాకు ఒక్క హిట్ లభిస్తే చాలు రవితేజ ఖాతాలో వరుస ప్రాజెక్టులు చేరిపోవడం ఖాయం. హాయ్, ఐ లవ్ యూ. ఇప్పుడే కదరా చెప్పారు క్లాస్ అపీరెన్స్ అని. ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయి అనే ఐటమ్ ఉంటుందనే విషయమే మర్చిపోయాం. ఇంత అందంగా ఉంటాను, నన్ను టచ్ చేయడానికి భయపడతారు. ఓఫో, ఈ అమ్మాయిలందరూ ఇంతే, 4 జోకులు వేస్తే పడిపోతారు. మామూలు పొగరు కాదే నీకు. కూల్ గా రొమాంటిక్ గా సాగుతున్న లవ్ ట్రాక్ లో మీరే యాక్షన్ తీసుకొచ్చారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద ఒపీనియన్ ఏంటి? రచ్చ రంబోలా. నా వల్ల ఏదైనా ఇదే లేదయ్యా, నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకొని